ఈరోజు మనం టాలీవుడ్ సర్కిల్లో హాట్ టాపిక్గా మారిన గేమ్ చేంజర్ సినిమాపై చర్చించుకుందాం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటించిన ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం నెగటివ్ టాక్ను సొంతం చేసుకుంది. మెగా అభిమానులు సైతం ఈ సినిమాపై పెదవి విరుస్తున్నారు. మొదటి నుంచే ఈ చిత్రంపై వారి సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ హైప్స్ను సృష్టించినా, ఆయన గత చిత్రాలు పెద్దగా విజయవంతం కాకపోవడం వల్ల మెగా అభిమానులు కొంత శంకించుకున్నారు. భారతీయుడు 2 వంటి సినిమాలు నిరాశ కలిగించిన తర్వాత గేమ్ చేంజర్ ఎలా ఉంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ సినిమా అందరినీ నిరాశపర్చింది. ఇదిలా ఉంటే ఈ చిత్రం మొదటి రోజు సుమారు 186 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించినట్లు నిర్మాణ సంస్థ ఓ ప్రత్యేక పోస్టర్ ద్వారా ప్రకటించింది. రామ్ చరణ్ కెరీర్లో అత్యధిక ఓపెనింగ్ సాధించిన చిత్రంగా నిలిచింది. కానీ ఈ కలెక్షన్లపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బాక్సాఫీస్ ట్రాకర్స్ ప్రకారం గేమ్ చేంజర్ మొదటి రోజు వరల్డ్ వైడ్ గ్రాస్ కలెక్షన్లు సుమారు 85 కోట్లుగా ఉన్నాయి. సీడెడ్ ఏరియా గ్రాస్ 7.6 కోట్లు, తమిళనాడు గ్రాస్ 2.5 కోట్లు, గుంటూరు షేర్ 3.7 కోట్లు, పశ్చిమ గోదావరి 2.05 కోట్లు వసూలు చేసినట్లు సమాచారం. కానీ మూవీ మేకర్స్ ప్రకటించిన మొత్తం, ట్రాకర్స్ చెప్పిన మొత్తానికి పెద్ద తేడా ఉంది. అసలు ట్రాకర్స్ మరియు మేకర్స్ మధ్య ఇంత పెద్ద డిఫరెన్స్ ఎందుకు వచ్చిందనే అనేది అందరికీ ప్రశ్నగా మారింది. మేకర్స్ బిజినెస్, ఇతర ఆదాయాల ఆధారంగా మొత్తం గ్రాస్ను ప్రకటించే అవకాశం ఉండవచ్చు. ఎన్టీఆర్ అభిమానులు మాత్రం గేమ్ చేంజర్ కలెక్షన్లను ఫేక్గా కొట్టిపారేస్తున్నారు. సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చినా అంతటి భారీ కలెక్షన్లు ఎలా సాధిస్తుందని వారు ప్రశ్నిస్తున్నారు. ఇక దేవర సినిమాతో పోల్చితే గేమ్ చేంజర్ మొదటి రోజు ఎక్కువ వసూళ్లు సాధించింది. దేవర మొదటి రోజు 172 కోట్ల రూపాయలు సాధించగా, గేమ్ చేంజర్ 186 కోట్ల రూపాయలు వసూలు చేసింది. దీంతో మెగా అభిమానులు రామ్ చరణ్ విజయాన్ని ఎన్టీఆర్పై ప్రదర్శిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్లో పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మరచిపోకండి. తదుపరి వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.